హాయ్ వ్యూయర్స్, నేను ఈరోజు ఓ మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను ప్రతి సంవత్సరము అమ్మవారికి మండల దీక్ష చేస్తాను. ఇలా గత 11 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. దీక్షలో ఒక ప్రత్యేక నియమం ఉంది. దీక్షలో ఉన్నప్పుడు 41 రోజుల్లో ఎప్పుడైనా సరే 3 లేక ఒక 5 ఆలయ నిద్రలు చేయాలి. ఈ నియమాన్ని పాటించే క్రమంలో నేను ఎన్నో దేవాలయాల్లో నిద్ర చేయడం జరిగింది. అయితే నాకు అత్యంత ప్రియమైన ఇష్టమైన దేవుడు దత్తాత్రేయ స్వామి. ఈరోజు గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి క్షేత్రం గురించి మీ అందరికీ వివరించాలని అనుకున్నాను. సో ఇప్పుడు గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి జీవిత చరిత్ర, అక్కడ ఉన్న మహిమలు, గానుగాపూర్ యాత్రను ఎలా చేయాలి, అక్కడికి ఏ విధంగా చేరుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. గానుగాపూర్ కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఉంది. ఇప్పుడు గుల్బర్గా పేరుని కలబుర్గిగా మార్చారు. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి రైల్వే సదుపాయము ఉంది, బస్సుల సౌకర్యము ఉంది. మనము ఏ సమయంలోనైనా మనము గానుగాపూర్ రైల్వే స్టేషన్ వరకు చేరుకోవచ్చు. అయితే గానుగాపూర్ సమీపంలో మనకి గానుగాపూర్ రోడ్ అనే రైల్వే స్టేషన్ ఉంటుంది. మీరు రైల్వే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు గానుగాపూర్ అని సెర్చ్ చేయకుండా గానుగాపూర్ రోడ్ అని సెర్చ్ చేసి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎన్నో బస్సులు కూడా సౌకర్యం ఉంది. మీరు గానుగాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుండి మనకి ఆలయానికి 20 కిలోమీటర్లు ఉంటుంది. మీకు బస్సుల సౌకర్యము ఉంది, షేర్ ఆటో సౌకర్యము ఉంది. గానుగాపూర్ చేరుకున్న తర్వాత మీకు అక్కడ రూమ్స్ సౌకర్యం కూడా బాగానే ఉంటుంది. మీ బడ్జెట్లోనే హోటల్ రూమ్స్ కూడా దొరుకుతాయి. అక్కడ చాలా హోటల్స్ ఉన్నాయి. అంతేకాకుండా వివిధ ట్రస్టులకు సంబంధించిన, ఆశ్రమాలకు సంబంధించిన ఎన్నో కాటేజీలు కూడా ఉన్నాయి. నేనైతే వెళ్ళిన ప్రతిసారి శ్రీ దత్తాత్రేయ అన్నదాన ట్రస్ట్లోనే ఉంటాను. నాకు అక్కడ ఏసీ రూము 1500 నుంచి 1700 వరకు తీసుకుంటారు. నాన్ ఏసీ రూము 1200, 1000 రూపాయలకు కూడా దొరికిపోతుంది మీకు. ఇది గానుగాపూర్ మనం ఎలా వెళ్ళాలి, అక్కడ ఎలా స్టే చేయాలి అన్నదానికి సమాచారం. ఇప్పుడు గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి యొక్క జీవిత చరిత్రను మీకు వివరిస్తాను. స్థల పురాణం ఏంటి అంటే, గానుగాపూర్ దత్తాత్రేయ క్షేత్రం అనే దానికంటే కూడా దత్తాత్రేయ అవతార క్షేత్రం అని చెప్పుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నిర్గుణ పాదుకల రూపంలో భక్తులందరికీ ఆశీర్వదిస్తుంది శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు. శ్రీ దత్తాత్రేయ స్వామివారు కలియుగంలో మొదటి అవతారంగా శ్రీపాద వల్లభునిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పిఠాపురంలో వెలిసి ఉన్నారు. దాని తర్వాత 2వ అవతారంగా నృసింహ సరస్వతి రూపంలో మనకి గానుగాపూర్లో వెలిసి ఉన్నారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి పాదస్పర్శతో గానుగాపూరు పునీతమైపోయింది. అయితే శ్రీ నృసింహ సరస్వతి వారు 1370వ సంవత్సరంలో పుష్యశుద్ధ విధియ నాడు మహారాష్ట్రలోని కారంజలాడ్ అనే గ్రామంలో జన్మించారు. నృసింహ సరస్వతి వారి మొదటి పేరు నరహరి. నరహరి 7 సంవత్సరాల వరకు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. తల్లిదండ్రులతోనూ ఇతరులతోనూ సైగల ద్వారానే తన భావాలని చెప్పేవాడు, సమాధానం ఇచ్చేవాడు. 7 సంవత్సరాల వయసులో జరిపినటువంటి వడుగు కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా నరహరి నోరు విప్పి గాయత్రి మంత్రాన్ని పఠించారు. తన తల్లితో మొట్టమొదటిసారిగా మాట్లాడిన మాట భవతి భిక్షాన్ దేహి అని మాట్లాడారు. నరహరి చిన్న వయసులోనే ఎన్నో వేదాలను అలవోకగా పఠించేవారు. అప్పుడే అందరూ అనుకున్నారు ఈయన సామాన్య బాలుడు కాదు అని చెప్పేసి. తరువాత 8వ సంవత్సరంలో
తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకొని సన్యాస దీక్షను అవలంబించేందుకు దేశాటన ప్రారంభించాడు. అలా పయనించి కాశీ క్షేత్రానికి వెళ్ళి ఓ మహనీయమైన యోగిని కలిశాడు. ఆ యోగి మహర్షి పేరే శ్రీకృష్ణ సరస్వతి స్వాములు వారు. శ్రీకృష్ణ సరస్వతి స్వాములు వారు నరహరిని శిష్యునిగా అంగీకరించి అక్కడ నరహరి పేరుని శ్రీ నృసింహ సరస్వతిగా పేరు పెట్టారు. తరువాత నృసింహ సరస్వతి వారు అనేక దివ్యక్షేత్రాలను సందర్శించి తన 31వ సంవత్సరంలో తన జన్మస్థలమైనటువంటి మహారాష్ట్రలోని కారంజలాడుకు వెళ్ళి అక్కడ ఉన్న తల్లిదండ్రులను బంధువులను అనుగ్రహించాడు. ఆ తరువాత మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో ఉన్న ఔదంబర క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఔదంబర వృక్షం కింద సంవత్సర కాలం పాటు చతుర్మాస దీక్ష చేశారు. ఆ తర్వాత నర్సోభావాడి అనే క్షేత్రానికి చేరుకొని అక్కడ 12 సంవత్సరాలు తపోసాధన చేశాడు. అక్కడ ఎన్నో మహిమలతో ప్రజలను ఆశీర్వదించాడు. తరువాత గానుగాపూర్లోని భీమా అమరజ సంగమానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారు ఎన్నో మహిమలు చూపారు. వట్టిపోయిన ఆవుకి పాలు వచ్చేలా చేయడము, త్రివిక్రమ్ అనే భక్తుడికి వేలాది సాధువుల రూపంలో దర్శనం ఇవ్వడము, తన భక్తురాలి భర్త చనిపోయిన తర్వాత కూడా తను మళ్ళీ జన్మించే విధంగా మళ్ళీ చనిపోయిన వ్యక్తి లేచేటట్టు చేసి ఆ భక్తురాలి సౌభాగ్యాన్ని పునరుద్ధరించాడు. అలాగే భాస్కర శర్మ అనే భక్తుడి చేత పిడికెడు బియ్యంతో గానుగాపూరు ప్రజలందరికీ అన్న సంతర్పణ చేయించాడు. గంగాంబ అనే 60 సంవత్సరాల వృద్ధురాలికి సంతాన భాగ్యం కల్పించాడు. ఎండు పుల్లను మేడి చెట్టుగా సిగురింపచేశాడు. నరహరి శర్మ అనే భక్తుడి కుష్ఠవ్యాధిని మాన్పించేశాడు. అదేవిధంగా ధనత్రయోదశి రోజు ఒకే టైంలో 7 గ్రామాలలో ఒకేసారి భిక్షను స్వీకరించాడు. ఓ ముస్లిం రాజుకి తాను శ్రీపాదవల్లభుని అవతారము అని పూర్వజన్మ యొక్క స్మృతిని కలిగింపచేశాడు. పర్వతీసుడు అనే భక్తుడి పొలంలో ధనసిరులను కురిపించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి మహిమలు ఎన్నో ఉన్నాయి. గానుగాపూర్లో 23 సంవత్సరాల పాటు తన మహిమలను చూపించిన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు 1459 సంవత్సరంలో మాఘ బహుళ పాడ్యమి రోజున తన పాదుకలను గానుగాపూర్లో విడిచిపెట్టి తనకి అత్యంత ఆప్తులైనటువంటి 4 శిష్యులతో శ్రీశైలం చేరుకున్నారు. అక్కడ ఓ పూల పడవిలో భక్తులందరూ చూస్తుండగానే పాతాళ గంగలో నుంచి కృష్ణానది సమీపంలో ఉన్నటువంటి కదలివనం సమీపం దగ్గర అంతరార్థమయ్యారు. అలా స్వామివారు తన అవతార సమాప్తిని గావించారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి బోధనలను మహిమలను తనకు అత్యంత ఆప్తులైనటువంటి 4 శిష్యులు గ్రంథ రూపంలో రచించి గురుచరిత్ర రూపంలో లోకానికి అందించారు. ఇది శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి జీవిత చరిత్ర, గానుగాపూర్ స్థల పురాణం. ఇప్పుడు మనం గానుగాపూర్ యాత్రను ఎలా ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనేది నేను మీకు వివరిస్తాను. మొదటిగా మనము గానుగాపూర్లో ఉన్నటువంటి భీమా అమరజ నదీ సంగమం దగ్గరకు వెళ్ళి అక్కడ స్నానమాచరించి అక్కడ ఉన్న ఔదంబర వృక్షానికి ప్రదక్షిణలు చేసి స్వామివారి ఆలయంలో దర్శనం చేసుకొని తరువాత మనము గానుగాపూర్లో ఉన్నటువంటి శ్రీ నిర్గుణ పాదుకల మండపం దగ్గరకు వచ్చి పాదుకలను దర్శించుకొని స్వామివారి నిర్గుణ పాదుకలు దర్శించుకున్న తర్వాత ఆ ఆలయానికి ఆ మఠానికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ కల్లేశ్వర స్వామి శివాలయాన్ని కూడా దర్శించుకున్న తర్వాతే గానుగాపూర్ యాత్ర అనేది మనకి ముగుస్తుంది. అంటే మొదట
భీమా అమరజ సంగం నది దగ్గర ఉన్నటువంటి దర్శనాలు, అక్కడ ఉన్న ప్రదక్షిణల్లోని మనము భక్తి స్థాన్ అంటాం. దాని తరువాత నిర్గుణ పాదుక మట్టు దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మనం కర్మస్థాన్ అంటాం. కల్లేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ముక్తిస్థాన్ దర్శనం అవుతుంది. ఈ 3 జరిగితేనే గానుగాపూర్ యాత్ర పూర్తవుతుంది. గానుగాపూర్ యాత్రలో మనం చేయవలసిన ఇంకొక ప్రత్యేకమైన ముఖ్యమైన పని ఏంటి అంటే అష్టతీర్థాలను దర్శించుకొని వాటిలో స్నానమాచరించటం. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు భీమా అమరజ సంగమం దగ్గర అష్టతీర్థాలను ఏర్పాటు చేశారు. అవి షట్కుల తీర్థం, నృసింహ తీర్థం, మహాపాపనాశన తీర్థం, భగీరథ తీర్థం, కోటి తీర్థం, మహాపాద తీర్థం, చక్రతీర్థం, ఇలా అష్టతీర్థాలు ఉన్నాయి. ఒక్కో తీర్థంలో ఒక్కో అభిష్టం నెరవేరుతుంది. వీటిలో స్నానమాచరించి శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మన కోరికలు నెరవేరుతాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ తీర్థాలు ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా చేరుకోవాలి, ఆ తీర్థాలకు ఆ పేరు ఎలా వచ్చింది అనేది మరొక వీడియోలో నేను మీకు వివరిస్తాను.